ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న ఆగస్ట్ 5 సోమవారంతో 40 రోజులు కంప్లీట్ అయింది. ఈ 40 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 184 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 43 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 43 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 25 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 19 కోట్లు, గుంటూరు నుంచి 22 కోట్లు, కృష్ణా నుంచి 22 కోట్లు, నెల్లూరు నుంచి 12 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమా 40 రోజుల్లో 294 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 72 కోట్లు, తమిళనాడు నుంచి 43 కోట్లు, కేరళ నుంచి 26 కోట్లు, ఇక హిందీ నుంచి 296 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 260 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 40 రోజుల్లో 1053 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 92 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్లకు కొంటే 92 కోట్లు వచ్చాయి. అంటే 27 కోట్ల లాభాలతో హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్ల కొంటే ఇక్కడ 21 కోట్ల 60 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 5 కోట్ల 40 లక్షల షేర్ రావాలి ఇక్కడ హిట్ అవ్వడానికి. అంటే ఆల్మోస్ట్ 10 కోట్ల నుంచి 11 కోట్ల వరకు గ్రాస్ రావాలి. ఇక అది కష్టమే, రానట్టే. ఇక్కడ ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి వాపస్ ఇచ్చేయాలి. ఒక 5 కోట్ల దాకా వెనక్కి ఇచ్చేయాల్సి వస్తుంది ఒప్పందం ప్రకారం. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్ల కొంటే ఇక్కడ 21 కోట్ల 70 లక్షల షేర్ వచ్చిందండి. 70 లక్షలు లాభాలు ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లకు. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల కొంటే ఇక్కడ 12.5 కోట్లు వచ్చాయి. ఇంకా 1.5 కోటి షేర్ రావాలి అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈ 1.5 కోటి కూడా వెనక్కి ఇచ్చేయాలి ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్లకి ఒప్పందం ప్రకారం. 1 కోటి దాకా వెనక్కి ఇవ్వాల్సి వస్తుందేమో. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే ఇక్కడ 9.5 కోట్ల షేర్ వచ్చింది. మరో 50 లక్షల షేర్ రావాలి అంటే 1 కోటి గ్రాస్ రావాలి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల 25 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 75 లక్షల షేర్ రావాలి అంటే 1.5 కోటి గ్రాస్ రావాలి. కృష్ణాలో కూడా 12 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 11 కోట్ల 25 లక్షలు వచ్చింది. ఇక్కడ ఇంకో 75 లక్షల షేర్ రావాలి అంటే 1.5 కోటి గ్రాస్ రావాలి, కొద్దిగా కష్టమే. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల 15 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 85 లక్షల షేర్ రావాలి అంటే ఇంకా 1.5 కోటి దాకా గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 168 కోట్ల కొంటే 40 రోజుల్లో 186 కోట్ల షేర్ వచ్చింది. అంటే 18 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా. తెలంగాణలో మంచి లాభాలు, ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ అయి స్వల్ప లాభాలు, మిగతా ఆంధ్రాలో కూడా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ దగ్గర ఉంది. ఇక రాయలసీమలోనే ఒక 5 కోట్ల వరకు నష్టాలు. బట్ ఓవరాల్గా అయితే సినిమా సూపర్ హిట్ తెలుగు రాష్ట్రాల వరకు 18 కోట్ల లాభాలతో. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్ల కొంటే ఇక్కడ 36 కోట్ల షేర్ వచ్చిందంటే 11 కోట్ల లాభాలు కర్ణాటకలో. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే ఇక్కడ 22 కోట్ల షేర్ వచ్చిందంటే 6 కోట్ల లాభాలు తమిళనాడు వరకు. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 13 కోట్ల షేర్ వచ్చిందంటే 7 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టరు. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 148 కోట్లు షేర్ వచ్చింది. అంటే 63 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ అయింది హిందీలో. ఇక ఓవర్సీస్ అమెరికాలో ఎస్పెషల్లీ 70 కోట్ల కొంటే ఇక్కడ 130 కోట్ల షేర్ అంటే 60 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ ఇక్కడ. సో అలా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 40 రోజుల్లో 536 కోట్ల షేర్ వచ్చింది. అంటే 166 కోట్ల లాభాలతో హ్యూజ్ బ్లాక్ బస్టర్. ఇక ఈరోజు మంగళవారం, సినిమా ఆల్రెడీ 6వ వారంలో ఉంది. కలెక్షన్స్ తగ్గుతాయి. ఇక ఈ వీకెండ్ పెద్దగా సినిమాలు లేవు. కానీ ఆగస్టు 15 అంటే 7వ వారంకి వచ్చేసరికి ఆగస్టు 15కి చాలా సినిమాలు ఉన్నాయి. తెలుగులో 3 ఉన్నాయి, తమిళ నుంచి 1 ఉంది, హిందీలో 2 ఉన్నాయి. సో అన్ని థియేటర్లు కోల్పోతుంది. సో ఆగస్టు 15 వరకు అంటే 7వ వారం వరకు థియేటర్స్లో ఉంటుంది. ఇక 8వ వారం తర్వాత ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయింది ఆగస్టు 23న అమెజాన్ ప్రైమ్లో. సో నాకు తెలిసి ఇక 1053 మహా అంటే ఇంకో 2 కోట్లు గ్రాస్ యాడ్ అవ్వచ్చు. 1055 కోట్లు, మ్యాక్సిమం 1060, ఇక అంతే. ఈ 1053 కోట్ల గ్రాస్తో ఆల్రెడీ 6th ప్లేస్లో ఉన్న షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా టోటల్ కలెక్షన్స్ని క్రాస్ చేసింది. ఆ సినిమా 1051 కోట్లు గ్రాస్ వస్తే 6th ప్లేస్లో ఉన్నింది 1000 కోట్ల సినిమాల్లో.
ఆ సినిమాని వెనక్కి నెట్టి 7th ప్లేస్లో, ఇప్పుడు 6th ప్లేస్కి కల్కి వచ్చింది 1053 కోట్లతో. ఇక 5th ప్లేస్లో మళ్ళీ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ఉంది. ఆ సినిమా 1160 కోట్లు వచ్చాయి. సో మరో 100 కోట్లు రావాలి, దాన్ని బీట్ చేయాలంటే ఇక అది కష్టమే. కాబట్టి 6th ప్లేస్ సరిపెట్టుకోవాలి మన కల్కి సినిమా. అది మన ప్రభాస్ కల్కి సినిమా 40 రోజుల్లో 1053 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 536 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 166 కోట్ల లాభాలతో హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది. ఎటువంటి హాలిడేస్ లేకుండా, ఏవీ లేకుండా వర్కింగ్ డేస్లోనే ఇంత కలెక్షన్స్ రావడం అనేది అద్భుతం. అది కూడా ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాకి, నాట్ రెగ్యులర్ కమర్షియల్ మాస్ సినిమా కాదు, సైన్స్ ఫిక్షన్ సినిమా అయినా ఇంత కలెక్షన్స్ రావడం ఒక ప్రభాస్కే సాధ్యమైంది. ఓకే, బాయ్.